విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్ల గ్రామం దగ్గర స్టీల్ ప్లాంట్ వద్దని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కల్లలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే సూపర్ స్మెల్టర్ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా కూడా సుమారు 6 గ్రామాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారో ఆ ఉద్యోగాల వద్దు, మా ఊళ్ళో మాకు కాపాడండి అని చెప్పి కూడా పరిరక్షించండి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా కలెక్టరేట్ దగ్గర ఆందోళన జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు కలెక్టరేట్ దగ్గర చేస్తున్నటువంటి ధర్నాకు ప్రధాన కారణం ఏంటి? ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న జీవో ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయమని ఈ గుర్ల మండలం ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించి గ్రామాల్లో ఉన్న రైతాంగం అందరికీ నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పూడ్చాలంటే స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు రావడానికి వీల్లేదు. దానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఈ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చెప్పడం జరిగింది. గ్రామంలో సర్పంచ్ కానీ గ్రామ రైతాంగం కానీ తెలియకుండా ఏ విధమైన సర్వేలు చేసినా, ఏ విధమైన కొలతలు చేసినా, ఏది చేసినా కూడా ఇమీడియట్గా రైతులందరూ కూడా ప్రతిఘటిస్తారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టీల్ ప్లాంట్ రాకుండా ఉండాలనే ఒక ఉద్యమంగా ప్రజలందరూ ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా మన రిప్రజెంట్ ఇవ్వబడింది. డిఆర్ఓ గారు వచ్చి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీ విషయాలను కూడా ప్రభుత్వం నోటీస్ పెడతాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొత్తం ఎన్ని గ్రామాలు ఇందులో ఎఫెక్ట్ అవుతున్నాయి? ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఏ గ్రామాలకి ఎలాంటి నష్టం వాటిల్తుంది? ఇవాళ గుర్ల మండలంలో మొత్తం 9 గ్రామాలు సుమారు 1096 ఎకరాల భూమిని ఈవేళ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అడ్డదారుల్లో ఒక జీవోని, చీకటి దారుల్లో జీవోని ప్రతిపాదించారు, ఇవాళ తీసుకొచ్చారు. దాన్ని జీవో ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరపాలనే ఉద్దేశంతో గ్రామ సభలు జరపలేదు, ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు, అడ్డదారుల్లో తీసుకుని వెళ్ళి అక్కడ సర్వేలు అంటే రైతుల అనుమతులు లేకుండా, ప్రజల అనుమతులు లేకుండా అక్కడ అధికారులను పంపించి స్థానికంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సర్వేలు జరిపించి భూములు అంటే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సిపిఐగా మేము ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు రాష్ట్రంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే గతంలో భోగాపురంలో విమానాశ్రయం పేరుతో ఆ విధంగానే ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తూ 2013 భూ హక్కు చట్టం ప్రకారంగా జరగకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అప్పుడు భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. పోరాటం చేసే వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఇవాళ పక్కనున్నటువంటి జిందాల్ పరిస్థితి అదే. ఇవాళ మీరు స్టీల్ ప్లాంట్ తీసుకొస్తామంటే స్టీల్ ప్లాంట్ తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మాలా? ఇంతవరకు మీరు ఏమైనా ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీరు ప్రారంభించినటువంటి పరిశ్రమలు ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నాయా? ఇవాళ అంటే విశాఖపట్నం జిల్లా అయిపోయింది, భూములు లాక్కోవడం 99 పైసలకి కార్పొరేట్లకి అమ్ముకోవడానికి. అంటే మీరు పచ్చి భూ దందాకోరుగా తయారైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో భూ దోపిడీదారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చరిత్రలో నిలిచిపోతారు. చంద్రబాబు నాయుడు గారు అంటే స్టీల్ ప్లాంట్ వద్దు అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చామని చెప్పి జీవో కూడా జారీ చేసింది. దీనికి మీ భవిష్యత్తులో పోరాటాలు ఏ విధంగా ఉంటుంది? మా భవిష్యత్తులో పోరాటం ఇక్కడ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో నిరసన తెలియజేసాం. ఎంఆర్ఓ గారికి తెలియదంట, కలెక్టర్ గారికి 2 సార్లు వచ్చి నిరసన తెలియజేసాం. కలెక్టర్ గారికి కూడా తెలియదట. వాళ్ళైతే ప్రెస్ కాన్ఫరెన్స్లు పోటీ మీద పెడుతుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారికి తెలియకపోయి కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, డిఆర్ఓ గారికి ఎవరికీ తెలియకుండా ఇక్కడ భూముల సర్వే ఎవరు చేశారు? వాళ్ళ మంత్రులు చేశారా? వాళ్ళ ఎమ్మెల్యేలు చేశారా? వాళ్ళ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేశారు? మా మొదటి ప్రశ్న అది. ఇక్కడ ఈ భూములు, ఈ సర్వే నెంబర్లు ఎవరు చేశారు? ఇక్కడ ఎలా జరిగింది అనేది మీకు ఎలా వచ్చింది అనేది మా మొదటి ప్రశ్న. అయితే ఇక అంటే మా పిల్లల్ని ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఎండిఓలు, కలెక్టర్లు మరి చదివించవలసిన అవసరం లేదా? ఎవరి గవర్నమెంట్ ఉంటే ఆడదేనా? వాళ్ళే ఈ ఉద్యోగాలన్నీ చేస్తారా? గౌరవ కూటమి పార్టీకి, సీఎం గారికి చేతులెత్తి మొక్కింది ఒకటే, మా పిల్లల భవిష్యత్తు పోగొట్టొద్దు, మా భవిష్యత్తులో 3 పంటలు పండే పొలాలు తీసుకోవద్దు. మేము రాబోయే రోజుల్లో ఎవరైతే ఇక్కడ కలెక్టర్కి, ఎంఆర్ఓకి తెలియదు కాబట్టి ఎవరైతే కంపెనీపై ప్రెస్ మీట్ పెడతారో, ఎవరైతే కంపెనీ అనుకొని మా భూమి మీద అడుగు పెడతారో మేమేంటనేది వాళ్ళకి చూపెడతాం. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా మమ్మల్ని ఎందుకు ముట్టడించాలని అడగొద్దు. మాకు ఇక్కడ ఏది సమాధానం రాలేదు కాబట్టి మేము వాళ్ళ ఇల్లులో మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ఏ పార్టీ నాయకులైనా మేము ముట్టడిస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కెల్లలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇక్కడ లోకల్ అధికారులకు ఎవరికి తెలియకుండానే స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందని చెప్పి కార్మికులు
అదే కార్మిక సంఘాల నాయకులు రైతులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు చీకటి జీవాల ద్వారా కంపెనీలు పెట్టాలనుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ రాకుండా కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్.